సుమతి శతకంలో చెప్పినట్టు మనందరం ఏమనుకుంటామంటే, అంటే బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కి చచ్చిపోద్దంటారు. మనందరం ఏమనుకుంటాం, మనకు స్థాయి లేదులే, మనందరం చిన్న మనుషులే పెద్దలు అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు ఈజీగా మాట్లాడేయచ్చు అనుకుంటా. కానీ ఇలాంటి ప్రతి వ్యక్తి ఈ మధ్యన మీరు చూస్తా ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాం. అంటే చాలా కోట్ల మంది చిన్న చిన్న ఆలోచనలు వ్యక్తులు కూడా కలిస్తే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, చాలా బలమైన ప్రభావాన్ని సృష్టించగలరు. అందుకని ఈ విభజనవాదాన్ని సృష్టిస్తున్నారు. లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం దాంట్లో భాగస్వామ్యం కాకూడదు. దాంట్లో మనం ఎంత ఎదురెడ్డి పోరాడాలని చెప్పడానికి దీని తాలూకు ముఖ్యాంశం. సో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడంలో నా ముఖ్య ఉద్దేశం ఒకటి, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఈ ఆశయాన్ని మరింత స్వాతంత్ర్య స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళటం, మన ఫౌండేషన్ ఫాదర్స్ని గౌరవించడం ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం.